గౌతమ్ గారు నమస్తే సార్. నమస్తే అండి. సార్ రఘురామ కృష్ణరాజు గారు ఇవాళ ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఈ హ్మ్. జగన్మోహన్ రెడ్డి గారి మీద పోరాటం వల్లే నేను నష్టపోయాను, నన్ను మూడు పార్టీలు కూడా నాకు తగినంత గౌరవం ఇవ్వలేదు అన్నట్టు ఇండైరెక్ట్ గా చెప్పారు. అవును. కానీ ఆయన పోరాటం మాత్రం జగన్మోహన్ రెడ్డి మీద ఆపట్లేదు. సో ఆయన హ్మ్. సుప్రీంకోర్టులో అంటే మనకి హైకోర్టులో వేస్తే అక్కడ పెద్ద రెస్పాన్స్ రాకపోతే దాన్ని సుప్రీంకోర్టులో వేశారు. వాళ్ళ సుప్రీంకోర్టులో వాళ్ళు బెయిల్ చాలా రద్దు. క్లియర్ బెయిల్ రద్దు మీద, జగన్మోహన్ రెడ్డి బెయిల్ రద్దు మీద సిబిఐ వాళ్ళని సుప్రీంకోర్టు కూడా మందలించారు. అలాగనే ఆయన కేసులన్నింటినీ పక్క రాష్ట్రాలకు మార్చాలి. త్వరగా దీన్ని డిస్పోజ్ చేయాలి. ఆయన అవును. ప్లీడ్ అది. దీన్ని ఎలా చూస్తాం సార్? అంటే ఇప్పుడు ఇది ఇది సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుని దాన్ని మనం పార్టీలకు కానీ లేకపోతే ఇప్పుడున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు కానీ పెద్దగా అంటగట్టలేము. కాకపోతే హ్మ్. జరుగుతున్న పరిణామాలన్నీ చూస్తుంటే కూడా, ఎందుకంటే బీజేపీ ఇప్పుడు తెలుగుదేశంతో వచ్చింది, ఎన్డీఏ అలయన్స్ లో తెలుగుదేశం ఉంది. సో హ్మ్. దానికి ప్రోగా ఈ జడ్జిమెంట్ వచ్చిందని చూడాలా, లేకపోతే ఇప్పుడు రేపొద్దున దీన్ని ఆగస్టు పోస్ట్పోన్ చేశారు. సో ఆగస్టు పోస్ట్పోన్ చేశారంటే రేపొద్దున మళ్ళా గవర్నమెంట్లు మారినాక, మళ్ళా ఎలక్షన్స్ వచ్చినాక జగన్మోహన్ రెడ్డిని ఇరికించుకోవడానికి బీజేపీకి ఇది ఒక ఛాన్స్ లాగా చూడాలా? దీన్ని ఎలా చూడాలి అసలు? అలాగే రాజు గారు ఇంకెన్నాళ్ళు పోరాడతారు? రేపు పొద్దున అనుకుందాం సార్, ఇప్పుడు రేపు పొద్దున ఇప్పుడు తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చింది అనుకోండి, పర్లేదు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మళ్ళా మోడీ గారి ప్రభుత్వం వస్తే ఇంకా రాజు గారు ఇంకెన్ని సంవత్సరాలు పోరాడగలుగుతారు దాని మీద చెప్పండి. పోరాట యోధుడికి అలుపు లేదండి. ఆ, ఎప్పటికీ ఉమ్, పోరాడేవాడు పోరాడుతూనే ఉంటాడు. తిరిగి జే- ప్రత్యర్థులు గెలిచినంత మాత్రాన పోరాటం ఆపేస్తే అది ఇక పోరాటం కాదు. అది యాక్చువల్గా రాజుగారు పోరాట యోధుడు. మొన్న ఎవరో ఒక పెద్ద మేధావి ఆయన ఆ, ఏదో ఇట్లాగనే యూట్యూబ్ ఛానల్స్ లో దేంట్లోనో మాట్లాడతా ఏం చేశాడు పోరాటం. పోరాటం అంటే మేము చేసింది పోరాటం. ఆయన ఏం చేశాడు? ఓరక టీవీలో కూర్చొని మాట్లాడాడు. ఆయన కనీసం ఆంధ్రాలో కూడా అడుగు పెట్టలేదు అన్నాడు. ఇప్పుడు పోరాటాలు మారిపోయినాయండి మేధావులు గారు. పోరాటాలు మారిపోయినాయి. అది గుర్తించాలా. సోషల్ మీడియాలో పోరాటం చేయటం బయట బాహాటంగా ఒక 100 మంది గుమ్ముగూడి చేసిన పోరాటం కంటే ఎక్కువ జరుగుతుంది. చాలా దేశాల్లో చూడండి, వాట్సాప్ సందేశాలతోటి పోరాటాలు జరిగాయి. ఫేస్బుక్ ఫీడ్లతోటి పోరాటాలు జరిగాయి. ట్విట్టర్లో వచ్చే ట్వీట్ల మీద పోరాటాలు జరిగాయి. చాలా ప్రభుత్వాలు వీటికి భయపడి ఉన్న నిర్ణయాలను వెనక్కి తీసుకున్నాయి. కేవలం ఇప్పుడు ఇంతకుముందు కమ్యూనిస్టులు చేసినట్టుగానే ఒక 1000 మందో 2000 మందో పోగైపోయి ముట్టడి చేసి అలా లేదు. పోరాట పటిమ మారింది. కొత్తగా వస్తున్న టెక్నాలజీని అందిపుచ్చుకుంటుంది పోరాటం కూడా. ఉద్యమం కూడా ఇప్పుడు వేరే రూపం దాల్చింది. దీన్ని ఏది కాదంటానికి లేదు. ఈరోజు రఘురామకృష్ణరాజు అంటే ఒక వ్యక్తి అని ఎవరన్నా అనుకుంటున్నారేమో. రఘురామకృష్ణరాజు అంటే ఒక శక్తి. ఒక నిజంగా హీజ్ అన్ ఐడియా, ఈజ్ అన్ ఐడియల్ కూడా. ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న వాళ్ళందరికీ ఆయన ఒక రోల్ మోడలే. నిజంగా చెప్పాలంటే పోరాటం అంటే అలా చెయ్యాలి, ప్రతిరోజు చెయ్యాలి. ఒక 100 మంది గుంపు వెళ్ళిపోయి అక్కడ ముట్టడి చేశాము అనగానే పోలీసులు తంతారు, తిరిగి ఇంటికి వచ్చేసి కాపడాలకి ఆ, ఈ దెబ్బలకి కాపడాలు పెట్టుకుంటాం కాదు. ప్రతిరోజు చేయటం. ఈ రోజున 365 రోజులు, సంవత్సరంలో ఉన్న 365 రోజులు ఆయన నిత్యం జగన్మోహన్ రెడ్డి మీద పోరాటం చేస్తూనే ఉన్నాడు. సాయంత్రం వస్తే డిబేట్లలో, మధ్యాహ్నం 1 గంటకి రచ్చబండలో, పొద్దున్నే వాట్సాప్ గ్రూపుల్లోను ఫేస్బుక్ లైవ్ల్లోను. ఆయన ఉన్న రోజుకున్న 24 గంటల్లో 12 గంటలు జగన్మోహన్ రెడ్డి మీద పోరాటం చేయటానికే కేటాయించాడు. 365 రోజులు, సంవత్సరం పొడుగుతా చేశాడు. మీ మేధావి ఇంట్లో సంవత్సరం కూర్చొని సంవత్సరంలో చేస్తే మూడో నాలుగో పోరాటాలు చేస్తాడేమో బయటకు వచ్చి. ఆయన ప్రతిరోజు చేశాడు. ఇప్పుడు పోరాటం అంటే అలా ఉంది. కొండబద్దలు కూడా అలాంటి పోరాటమే చేస్తుంది. చాలా ఛానల్స్ అదే పోరాటం చేస్తున్నారు. మీడియా కూడా అంతే చేస్తుంది. ఇదేదో వేరే రకం అనుకోవటానికి లేదు. అందరూ ఉద్యమానికి స్ఫూర్తిదాయకలే. అలాంటి రఘురామకృష్ణరాజు కోర్టులో కూడా పోరాటం చేయటానికి, జగన్మోహన్ రెడ్డికి బెయిల్ రద్దు చేయించేస్తే, ఆయన సీఎం సీట్ నుంచి దింపేస్తే ఏమేమి జరుగుద్దో ఆయన ఊహించి ఒకంతా చేశాడు. సిబిఐ కూడా సరిగా స్పందించలేదు ఆ రోజున. ఎందుకు? మోడీకను జగన్మోహన్ రెడ్డికి ఉన్న అవినాభావ సంబంధం అక్రమ సంబంధమే అని చెప్పుకోవాలా. వాళ్ళిద్దరేం కలిసి ఉండరట, కానీ వాళ్ళ మధ్య మాత్రం మంచి బాండింగ్ ఉంటుందట. ఇప్పుడు టీడీపీ జనసేన కూటమితో కలిసినా కూడా జగన్మోహన్ రెడ్డి తోటే ఉన్నారు. ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాల్లాగా. ఇలాంటి వాటి అన్నిటిని చూసిన తర్వాత మరి ఇలాంటి పోరాటం చేస్తేనే కుదిరేది.
అందుకని ఆయన బెయిల్ రద్దు కోసం వేశాడు. హైకోర్టులో అదేమి ఆయనకి అంత ఫర్గా రాలేదు కాబట్టి సుప్రీంకోర్టుకి వెళ్ళాడు. దాంతోపాటు ఇప్పుడు ఈ కేసులన్నింటినీ వేరే రాష్ట్రానికి బదలాయించాలనే దాని మీదనో ఇంకొన్ని వేరే వేరే డిమాండ్స్ కూడా ఏదో ఉంటే ఇప్పుడు ఈ రోజున అది వాయిదా వచ్చింది. సిబిఐని ఈ రోజు నిజంగా లిటరల్ గా కోర్టు ఒక ఎంత ఆ, దొబ్బులు పెట్టిందని అనుకోవాలి. ఎన్ని సంవత్సరాలు చేస్తారయ్యా మీరు విచారణ? విచారణ ఎన్ని సంవత్సరాలు చేస్తారు? 12 సంవత్సరాల నుంచి ఏం విచారణ చేస్తున్నారు మీరు చెప్పండి నాకని అడిగింది. దాంతో పాటుగా ఇప్పుడు 4 వారాల్లో ఫైనల్ ఛార్జ్ షీట్ ని కూడా కోర్టులో దాఖలు చేయమని చెప్పింది. వీటన్నిటిని చూసిన తర్వాత ఏమనుకోవాలి? కాకపోతే ఇప్పుడు తిరిగి మళ్ళీ నెక్స్ట్ వాయిదాని ఆగస్టుకి వేయటం జరిగింది. కానీ వెనకమాల ఏం కారణాలు ఉంటాయి అనే దాంట్లో చాలా మంది చాలా చెప్పుకోవచ్చు. కానీ ఇప్పుడు కోర్టుకి ఏమో ఈ ఆగస్టుకి వేసిన దాని మీద దురుద్దేశం ఆపాదించలేము. ఎందుకంటే దేశంలో సార్వత్రిక ఎన్నికలు వచ్చి ఉన్నాయి. ఇప్పటి నుంచి పోతే జూన్ నెలాఖరు దాకా ఆ గొడవే సరిపోతుంది. అన్ని వ్యవస్థలన్నీ కూడా దాని మీదనే కూడా నిమగ్నం అయి ఉన్నాయి. ఎందుకంటే ఇది జరుపుకుంటే కదా అసలు గవర్నమెంట్ అనేది ఒక ప్రక్రియ ముందుకు నడిచేది. అందుకని సావకాశంగా ఆగస్టుకి వేశారు. కాకపోతే ఆ వేసిన దాన్ని బీజేపీ వాడుకునే అవకాశం ఉందండి. ఆ ఒక్కటి మాత్రం బాగా కనిపిస్తా ఉంది. వైసీపీ గనక ఓడిపోతే, జగన్మోహన్ రెడ్డి గనక ఓడిపోతే ఖచ్చితంగా అతను జైలుకి పోతాడు. ఆ విషయం అయితే పక్కా. ఎందుకు? మొన్న టీడీపీకి అధినేత చంద్రబాబు నాయుడిని జైలుకు పంపించేసి ఇక్కడ ఒక పొలిటికల్ స్పేస్ ఒకటి క్రియేట్ చేసి దాన్ని బీజేపీ క్యాప్చర్ చేయాలనుకుంది. కానీ ఇప్పుడు పొలిటికల్ స్పేస్ వైసీపీ ద్వారా వస్తుంది. జగన్మోహన్ రెడ్డి జైలుకి వెళ్తే వస్తుంది. మళ్ళీ ఆంధ్రప్రదేశ్లో తిరిగి అదే గోల బీజేపీది. కాకపోతే బీజేపీకే ఎక్కువ సీట్లు వస్తాయో రావో అనే అనుమానం ఒకటి ఉంది. నితిన్ గడ్కరీ కూడా నిన్న క్లారిఫై చేశాడు. మేము దక్షిణాది రాష్ట్రాల మీద బాగా కాన్సన్ట్రేట్ చేసి బాగా వర్క్ చేసామని. ఏది ఆయన చేసిన బీజేపీ దక్షిణాది రాష్ట్రాల్లో వర్క్ చేసింది ఒక్క రాష్ట్రం చూపించండి. ఈ దక్షిణాది రాష్ట్రాల్లో ఏం వర్క్ చేశారు వాళ్ళు? ఆంధ్రప్రదేశ్ మీద మాత్రం వర్క్ చేసి ఇక్కడ ఉన్న 25 సీట్లని పక్కా చేసుకున్నారు. ఎవరో ఒకళ్ళు గెలవాల్సిందేగా. అందుకని బెట్టింగ్కి వెళ్ళినప్పుడు అటు ఇద్దరు బాక్సింగ్ చేసుకుంటుంటే బెట్టింగ్ పెట్టేటప్పుడు అటు వాడి మీద 100 రూపాయలు ఇటు వీడి మీద 100 రూపాయలు పెట్టామనుకోండి, ఎట్పారై మనకు వస్తాయి. అట్లాంటి గేమ్ ఆడుతున్నారు. టీడీపీ జనసేన కూటమి గెలుస్తుందా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందా? ఉన్న 25 సీట్లలో ఎవరు గెలిచినా కూడా 25 బీజేపీ రాసేసి పెట్టుకుంటానికి ప్రయత్నం చేసింది. అందులో సక్సెస్ఫుల్ అయ్యారు. అదే రేపు జగన్మోహన్ రెడ్డి ఓడిపోతాడు. ఇప్పుడు టీడీపీ జనసేన కూటమి అధికారంలోకి వస్తుంది. రేపు కోర్టులో ఈ అఫిడవిట్ దీన్ని ఫైనల్ ఛార్జ్ షీట్ వేయాల్సి వస్తుంది. అప్పటిదాకా నాకు తెలిసి సిబిఐ ఛార్జ్ షీట్ వేయదు. వేయటానికి టైం మీద టైం అడుగుతానే ఉంటది. 4 వారాలు అని చెప్పినా కానీ ఆగస్టుకి వేశారు కదా వాయిదా. ఆ వాయిదాలోపు సబ్మిట్ చేస్తానని కూడా పర్మిషన్ తీసుకోవచ్చు. తర్వాత ఎవరు గెలిస్తే దాని ప్రకారంగా చేయొచ్చు. జగన్మోహన్ రెడ్డి గెలిచాడు అనుకోండి, మళ్ళీ 5 సంవత్సరాలు 2019 నుంచి 24 దాకా ఏం జరిగిందో బీజేపీ జగన్మోహన్ రెడ్డి మళ్ళీ అట్నే ఉంటారు. ఈ కోర్టులోకి సిబిఐ కూడా అవసరమైతే జడ్జీల చేత తిట్లు తింటారు తప్ప వాళ్ళు మాత్రం ఏది సక్రమంగా ఈ ఛార్జ్ షీట్ వేయరు. లేదు వేయాల్సిన అగత్యం పట్టింది అనుకోండి, రాంగ్ ఛార్జ్ షీట్ వేస్తారు. జగన్మోహన్ రెడ్డికి పనికొచ్చేటట్టు వేస్తారు. అప్పుడు చేసిన వాటిల్లో ఇవి తప్పు వచ్చినాయి అవి తప్పు వచ్చినాయి అంటారు. కొన్ని ఎన్ని ఎన్ని చేయరు, అట్టాగంటే చాలా చేస్తారు. ఇవన్నీ చేసి జగన్మోహన్ రెడ్డికి ఫర్ చేస్తారు. లేదనుకోండి జగన్మోహన్ రెడ్డి ఓడిపోయాడు, ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మింగేసే ప్రయత్నం చేస్తారు. ఏది బీజేపీ కనుక అధికారంలోకి వస్తే. లేకపోతే కాంగ్రెస్ పార్టీ చేసిద్ది ఈ పని. కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మింగేసిద్ది. ఇక వాళ్ళు వచ్చినా వీళ్ళు వచ్చినా జగన్మోహన్ రెడ్డి మాత్రం జైలుకి వెళ్తాడు. అది మాత్రం ఖాయంగా కనిపిస్తుంది. ఓడిపోతే జగన్ జైలుకి. అందుకే ఈ ఎన్నికలు జగన్మోహన్ రెడ్డికి ఒక పెద్ద టాస్క్ అనమాట. ఇది డూ ఆర్ డై సిచ్యువేషన్ లో ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు. అందుకోసమని ఈ రఘురామకృష్ణరాజు మీద ఇంత కక్షబూని ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి. బీజేపీ వాళ్ళ చేత టికెట్ ఇవ్వనీయకుండా చేశాడు. మరి టీడీపీ ఇవ్వచ్చుగా అని చాలా మంది అంటారు. కానీ అక్కడ లోపల ఉన్న ఈక్వేషన్స్ అనదర్ దీంట్లో ఉన్నాయి. అది మనం వేరే వీడియో కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు దాని జోలికి వెళ్లాల్సిన అవసరం లేదు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి బెయిల్ మీద మాట్లాడుతున్నాం కాబట్టి ఇప్పుడు ఈ జగన్ గనక రేపు ఓడిపోతే జైలుకి వెళ్ళటం అనేది పక్కా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కనుమరుగైపోవటం పక్కా. ఇది మాత్రం వాస్తవం. మనం ఆల్రెడీ పక్క రాష్ట్రంలో కేసీఆర్ పరిస్థితి ఏమవుతుందో చూస్తున్నాం.
అవును. జగన్మోహన్ రెడ్డి దానికి పదింతలు ప్రవర్తించాడు. అధికారుల మీద అయితే కావచ్చు, ప్రతిపక్ష పార్టీల మీద అయితే కావచ్చు, ప్రజల మీద అయితే కావచ్చు. అవును. కనీసం కేసీఆర్ ప్రజలను టచ్ చేయలే. జగన్మోహన్ రెడ్డి ప్రజలను కూడా నానాయ రాచి రంపాన పెట్టాడు అనమాట. సో రాచి డోంట్. రంపాన పెట్టేశాడు, చెత్త పన్ను వేసాడండి. ఆ, ప్రజలకు చెత్త అత్యంత కోపం వచ్చిన అంశం ఏంటంటే చెత్త పన్నేసి నాకు. ప్రతి నెల దాన్ని వసూలు చేయడానికి సెక్రటేరియట్ నుంచి అధికారులను పంపించి, ఇప్పుడు ఆయన పెట్టాడుగా కొన్ని సెక్రటేరియట్లు, ఉమ్, గ్రామ సెక్రటేరియట్, వార్డు అవును. సెక్రటేరియట్, వాటి యా. నుంచి వాళ్ళని పంపించి వసూలు చేసి, ఈ డబ్బులు కట్టడంలో ఎవరైనా మేము కట్టం అన్నారనుకోండి, వాళ్ళ ఇంటి ముందు చెత్త పోసారండి. వాళ్ళ మీద కూడా ప్రతీకారం తీర్చుకున్నాడు జగన్మోహన్ రెడ్డి. మరి దానికి రిటర్న్ ప్రతీకారం తీర్చొద్దు. యా, రిటర్న్ గిఫ్ట్లు ఉన్నాయి రెడీగా. ఆ ఎందుకు ఎందుకంటే పోయినసారి చంద్రబాబుకి గిఫ్ట్లు ఇచ్చిన వాళ్ళందరికీ రిటర్న్ గిఫ్ట్లు ఇచ్చే ఆనవాయితీ ఇప్పుడు మొదలైనట్టు ఉంది. ఆల్రెడీ మొదలైంది. కేసీఆర్కి ఇచ్చారు, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి ఉంది. అండ్ అలాగే జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి ఒకటి కాదు సార్. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన కాడి నుంచి జనాలను పెట్టిన ఇబ్బందులు అన్నీ ఇన్ని కాదు. ఇసుకతో మొదలెట్టాడు. ఇసుక, అమరావతి క్యాపిటల్, అలాగే వైజాగ్ స్టీల్ ఫ్యాక్టరీ, అలాగే మనకి ఇప్పుడు చెత్త పన్ను, అండ్ మళ్ళా ఇప్పుడు లిక్కర్, మందు, లి- మందు, ఆ గనులు, ఇంకోటి లిక్క ఉద్యోగాలు. ఆ, మళ్ళానేమో ఇప్పుడు మన ఆస్తి పత్రాలు కూడా తీసుకెళ్ళినా ఆయన ఇంట్లో పెట్టుకుంటా అంటున్నాడు. సో ఇవన్నీ కూడా మనకేం చూసుకొని, జెరాక్స్లు ఇస్తారండి. అవును, ఇవన్నీ చూసి మాత్రం నిజంగా ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు కోరుకునేవాడు ఎవడు కూడా జగన్మోహన్ రెడ్డికి ఓటేరు. జగన్మోహన్ రెడ్డికి బుద్ధి చెప్దామని మాత్రం జనాలందరూ ఎదురు చూస్తున్నారు. సో అవును. 2024 ఎలక్షన్స్ రిజల్ట్స్ కోసం మనం కూడా ఎదురు చూద్దాం. థ్యాంక్ యూ సార్, అది థ్యాంక్ యూ వెరీ మచ్.